అర్జున్ రెడ్డి ఫస్ట్ లుక్ అప్పుడైనా, కబీర్ సింగ్ ఫస్ట్ లుక్ అప్పుడైనా, యానిమల్ ఫస్ట్ లుక్ అప్పుడైనా అబ్జర్వ్ చేయండి, ఓన్లీ హీరోస్నే చూపించేటోడు మన వంగ. అండ్ మెయిన్ ఏంది, ఎక్కువసేపు హీరో ఏ క్యారెక్టర్లో అయితే ఉంటాడో అలాంటి క్యారెక్టర్ని మనకైతే ఫస్ట్ లుక్లో చూపిస్తాడు. సో ఈ లుక్లో చూపించాడంటే ఖచ్చితంగా ప్రభాస్ అన్న ఈ క్యారెక్టర్లోనే ఎక్కువసేపు ఉండబోతుండో అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది, దాంట్లో డౌట్ లేదు. ఇంకోటి ఏంటంటే ఏ లుక్లో కూడా హీరోయిన్ అసలు మెన్షన్ చేయడు, హీరోయిన్ చూపిలా. ఫస్ట్ టైం తిప్తిని ఇంత హైలైట్ చేసి ఫస్ట్ లుక్తో పాటు రిలీజ్ చేసి ప్రభాస్ అన్నని బ్యాక్ సైడ్ నుండి చూపించిండు, ఫ్రంట్ నుండి మన హీరోయిన్ చూపించానంటే హీరోయిన్కి ఎంత ఇంపార్టెన్స్ ఉండబోతుంది అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. అర్జున్ రెడ్డిలో ఆల్మోస్ట్ సినిమా అంతా హీరోయిన్ చుట్టూ ఉంటుంది, యానిమల్లో కూడా హీరోయిన్ చుట్టూ ఉంటుంది. రష్మిక మందన అక్కడ నుండి జై అని లేచింది అనమాట. సో వాళ్ళిద్దరికన్నా మించి ఇక్కడ ఈ అమ్మాయిని చూపించబోతున్నారు అని చెప్పి ఈ ఫస్ట్ లుక్లో అర్థమైపోతుంది. ఆల్రెడీ 2 బ్రాండులు తాగుతుండో అంత రూత్లెస్ మ్యాన్ని హ్యాండిల్ చేసేటటువంటి తన గర్ల్ ఫ్రెండ్, తన వైఫ్ ఎలా ఉంటుంది అనేటటువంటిది నాకు అది అస్సలు ఆగట్లా. సో ఇది చూసి ఖచ్చితంగా దీపికా పదుకునే ఏడుస్తూ ఉంటుంది అనమాట. ఈ సినిమా రిలీజ్ అయ్యాక అనవసరంగా కక్కుర్తుపడి, డబ్బులకి కక్కుర్తుపడి, అడ్డదిడ్డమైనటువంటి కండిషన్లు పెట్టి స్పిరిట్లో ఒక మంచి రోల్ కోల్పోయాను అనేటటువంటి బాధపడేటటువంటి సిచ్యువేషన్ వచ్చేలా వంగ అయితే ప్లాన్ చేయబోతున్నాం అని చెప్పి ఈ లుక్ చూస్తే నాకు అర్థమైంది ఫ్రెండ్స్. సో దీని మీద మీ ఒపీనియన్ కూడా తెలియజేయండి. ఈ అమ్మాయి బాగానే ఉందా, తనకన్నా దీపిక ఉంటే ఇంకా బాగుండేదా లేదా అనేటటువంటి కింద కామెంట్ చేసేయండి.